ఎందుకంటే సమాజాన్ని మనం కొన్ని కోణాలతోనే చూడలేము, ఒక్క కోణంతోనే చూడలేము. చాలా మోర్ వైడర్ యాంగిల్లో చూడాలి, మోర్ హోలిస్టిక్గా చూడాలి, సమగ్రంగా చూడగలగాలి. ఇక నేను చూసింది ఈ రోజున మనం దామాషా పద్ధతి అంటే చాలా సింపుల్గా పెద్దలు మీకు ఇంటలెక్చువల్ భాష కాకుండా మామూలుగా పామరుడి భాష మాట్లాడుతున్నాను. మేమెంతో మాకు అంత, మా జనాభా ఎంతో మాకు అంత. ఇందాక మీరు చెప్పినట్టుగా మన కష్టం, మన శ్రమ, మా అక్క చెల్లెళ్ళు పోరాటం మా చేసింది, మా అన్నదమ్ములు శ్రమ ఫలితం. మిగతా వాళ్ళు మనం అడగట్లేదు, మీరు చెప్తుంది అదే. మేము ఎంత శ్రమ దానం చేసామో అంత శ్రమకు తగ్గ ప్రతిఫలం మనకి ఇమ్మనే కోరుకుంటున్నాం. ఈరోజు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ సామాన్య జనావళికి అర్థం కావాలి అంటే ఎవరు ఎంత శ్రమ చేశారు, ఎవరు ఎంత జనాభా ఉందో ఆ జనాభాకు తగ్గట్టుగా వారి బడ్జెట్ కేటాయింపులు జరగాలి. అది జరగలేకపోవటం వల్ల నిజంగా, ఎందుకంటే ఎంపవర్ చేయటం, సాధికారత ఇవ్వడం ఈ పాలించే వాళ్ళకి ఇష్టం ఉండదు. మనం దేహి అంటే కుదరదు, మనం పోరాటం చేసే తీసుకోవాలి. అంతేగాని దేహి అంటే ఎవరు ఇవ్వరు.